రామాయణం అంతిమ ఘట్టం త్రేతాయుగం ముగింపు దశకు చేరుకుంది. రావణ సంహారం పూర్తవడంతో భూమిపై శ్రీరాముడి అవతార లక్ష్యం కూడా నెరవేరింది. శివుడు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఇద్దరు ఒకే చోట కలుసుకొని యమధర్మరాజును పిలిచి, ఓ యమధర్మరాజా, రాముడిని వైకుంఠానికి తిరిగి తీసుకొచ్చే సమయం ఆసన్నమయ్యింది. నువ్వు అయోధ్యకు వెళ్ళవలసిన సమయం అని నీలకంఠుడు బ్రహ్మ ఆదేశించారు. కానీ యమధర్మరాజుకు ఒక పెద్ద సమస్య ఏమిటంటే, సాక్షాత్తు మహాదేవుడి అంశ అయిన హనుమంతుడు శ్రీరాముడిని కంటికి రెపలా కాపలా కాస్తున్నాడు. హనుమంతుడిని దాటుకుని లోపలికి వెళ్ళడం అంటే ఎవరికైనా అసాధ్యమే. యముడు ఎంత ప్రయత్నించినా రాముడిని కాదు కదా, రాజ్యం సరిహద్దు కూడా దాటలేకపోయాడు. పరమశివుడు రాముడి కలలో సాక్షాత్కరించి, రామ, నీ అవతారం ముగిసే సమయం ఆసన్నమయ్యింది. యముడు నీ కోసం రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు. హనుమంతుడు నీ నీడల ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు రామ, అందుకే యముడు నీ దగ్గరకు రాలేకపోతున్నాడు. అది విన్న రాముడు ఎంతో సంతోషించాడు. కానీ దేవతల సంకల్పం మారదని తెలుసుకున్న రాముడు హనుమంతుడిని దూరం చేయడానికి మార్గాన్ని ఆలోచించాడు. మరుసటి రోజు సీతమ్మ ఇచ్చిన ఉంగరాన్ని తీసుకొని మెరుపు వేగంతో ఒక సన్నని రంధ్రంలోకి విసిరేశాడు. వెంటనే రాముడు హనుమంతుడిని పిలిచి చిరునవ్వుతో మృదువైన స్వరంతో పలికాడు, పావనపుత్ర హనుమ, సీతమ్మ ఇచ్చిన ఉంగరం పొరపాటున నీల రంధ్రంలోకి పడిపోయింది. నువ్వు వెళ్ళి తీసుకురాగలవా? రాముడి మాట వినగానే హనుమంతుడు పరమ ఆనందంతో, రామచంద్ర ప్రభు, ఈ చిన్న పనికి నన్ను అడగడం దీనికి? మీరు ఆజ్ఞాపించండి, నేను ఇప్పుడే వెళ్ళి క్షణాల్లో తీసుకొస్తాను అని తన శరీరాన్ని చీమంత చిన్నగా మార్చుకొని ఆ రంధ్రంలోకి దూరాడు. ఆ రంధ్రం చిన్నగా మొదలై చివరకు పాతాళ లోకానికి దారితీసింది. అక్కడ నాగలోకానికి రాజు అయిన వాసుకి హనుమంతుడికి ఎదురుపడగానే హనుమంతుడు నాగరాజుకు నమస్కరించి, నాగరాజా, నా ప్రభు రాముడి ఉంగరం ఒకటి రంధ్రంలో పడి ఈ పాతాళ లోకానికి దారితీసింది. దాని గురించి మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి అని వినమ్రంగా విన్నవించగా నాగరాజు చిరునవ్వుతో, ఓ రాముడి ఉంగరమా, తెలుసు, నాతో రా అని హనుమంతుడిని గుహలోకి తీసుకెళ్లాడు. ఆ గుహలోకి వెళ్లి చూడగానే హనుమంతుడు ఒక్కసారిగా నిర్ఘాతపోయాడు. ఎందుకంటే అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల కోట్లు ఉంగరాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. అక్కడున్న అన్ని ఉంగరాలు శ్రీరాముడి ఉంగరంలా ఒకేలా ఉన్నాయి. నా రాముడి ఉంగరం ఏది అని ఆలోచిస్తూ అతను లోపలికి వెళ్లి వెతకడం మొదలుపెట్టాడు. హనుమంతుడు అక్కడ లేడని నిర్ధారించుకున్న యమధర్మరాజు ఇదే సరైన సమయం అనుకొని రాముడి దగ్గరకు వచ్చిన యమధర్మరాజు రాముడికి నమస్కరించి, రామచంద్ర ప్రభు, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. మనం ఇద్దరం మాట్లాడుకునే ఈ సమయంలో ఎవరైనా మధ్యలో వచ్చినా అడ్డుకున్న వారికి మరణదండన తప్పదు. రాముడు వెంటనే తమ్ముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, ఈ బాధ్యత నీదే. నువ్వు ద్వారం దగ్గర ఉండి ఎట్టి పరిస్థితిలోనూ ఎవరిని లోపలికి పంపకు అని ఆజ్ఞాపించాడు. అన్న ఆజ్ఞను శిరస వహించి లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడ్డాడు. యమధర్మరాజు వినమ్రంగా ఇలా అన్నాడు, రామ, కోదండ రామ, శివబ్రహ్మ ఆజ్ఞల మేరకు వచ్చాను. రాముడి అవతారం కార్యం ముగిసింది. వైకుంఠంలో లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తుంది అని విన్నవించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అత్యంత కుపిష్టి అయిన దుర్వాస మహర్షి రాముల వారిని కలవడానికి వచ్చారు. లక్ష్మణుడు దుర్వాస మహర్షికి నమస్కరించి, స్వామి, రాముల వారు ఏకాంతంగా ముఖ్యమైన చర్చలో ఉన్నారు. మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని వినయంగా చెప్పాడు. దుర్వాస మహర్షి ఆగ్రహంతో మండిపడి, ఏం, రాముల వారిని కలవడానికి వస్తే నన్ను అడ్డుకుంటావా? నేను లోపలికి వెళ్ళకపోతే నిన్ను కాదు, ఈ అయోధ్య రాజ్యాన్ని నాశనం చేసి బూడిద చేస్తాను అని శాపం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. లక్ష్మణుడి గుండె వేగంగా కొట్టుకుంది. నేను లోపలికి వెళ్తే నాకొక్కడికే మరణదండన, వెళ్ళకపోతే ఈ మహర్షి కోపం వల్ల అయోధ్యలో ప్రజలంతా నశించిపోతారు అని ప్రజలను రక్షించడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా లక్ష్మణుడు నిబంధనను ఉల్లంఘించి లోపలికి వెళ్ళి, అన్నగారు, దుర్వాస మహర్షి వారు వచ్చారు. ఆ మాటలను విన్న రాముడు లక్ష్మణుడిని చూసి కన్నీటితో కృంగిపోయి, లక్ష్మణ, ఎంతటి పని చేశావు? లోపలికి వస్తే శిక్ష ఏమిటో నీకు తెలియదా అని బాధపడ్డాడు. అంతటి రామచంద్రుడు మానవ సంబంధాలకు లోహితుడై ఏం చెయ్యాలో తెలియక తన గురువైన వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చాడు. వశిష్ఠుడు మృదువైన స్వరంతో పలికాడు, రామ, లక్ష్మణుడు ఎప్పుడూ నీ నీడల నీతోనే ఉంటాడు. నీకు దూరంగా ఉండడం అంటే అతనికి మరణ శిక్షతో సమానం. కాబట్టి లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చెయ్యి. ఆ మాటలను విన్న లక్ష్మణుడు, అన్నా, నీకు దూరంగా జీవించడం కంటే నాకు మరణం మేలు అంటూ వెంటనే సరియు నది దగ్గరకు వెళ్ళి జల సమాధి అయిపోయాడు. లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి కూడా సరియు నదిలో జల సమాధి అయ్యింది. అది చూసిన రాముడు నా అవతారాన్ని చాలించాల్సిందే అని సరియు నది తీరం దగ్గర నిలబడ్డాడు.
అదే సమయంలో పాతాళ లోకంలో హనుమంతుడు ఉంగరాలన్నీ చూసి అయోమయంలో పడ్డాడు. నాగరాజ, ఏ ఉంగరం చూసినా అన్నీ నా రాముడు ఉంగరంలాగే ఉన్నాయి. అసలు ఇన్ని ఉంగరాలు ఎలా వచ్చాయి అని అడిగాడు. అప్పుడు వాసుకి ఇలా వివరించాడు. హనుమ, త్రేతాయుగంలో విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడు. రాముడి ఉంగరం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి పడుతుందో దాన్ని వెతుక్కుంటూ నువ్వు వస్తావు. అప్పుడే భూమిపైన రాముడు తన అవతారాన్ని చాలిస్తాడు. దాంతో ఆ త్రేతాయుగం ముగుస్తుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయంటే ఇన్నిసార్లు ఆ కోదండ రాముడు తన అవతారాన్ని చాలించాడు. ఇన్ని త్రేతాయుగాలు ముగిశాయని అర్థం. జీవితం ఒక చక్రం హనుమ. ఈ చక్రం పూర్తి అయ్యింది. మళ్ళీ త్రేతాయుగం మొదలవుతుంది. రాముడు మళ్ళీ జన్మిస్తాడు. నువ్వు కూడా జన్మిస్తావు. ఇద్దరూ కలిసి రావణుడిని సంహరిస్తారు. వాసుకి మాటలు విన్న హనుమంతుడు నిర్ఘాతపోయి, నా రాముడు ఇప్పుడు అవతారాన్ని చాలిస్తాడా అని ఆందోళనతో వెంటనే మెరుపు వేగంతో అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యకు చేరిన హనుమంతుడికి రాముడు ఎక్కడా కనిపించలేదు. వాయువు వేగంతో ఆకాశంలో ఎగిరి అన్ని చోట్ల వెతుకుతూ ఉండగా సరియు నదిలో రాముడు జల సమాధి అవుతూ కనిపించాడు. హనుమంతుడు మెరుపు వేగంతో కిందికి వచ్చేలోపు రాముడు ఆఖరి చూపు ఆంజనేయుడిని చూసి తన అవతారాన్ని చాలించాడు. ఇదంతా చూసిన హనుమంతుడి హృదయం పగిలిపోయింది. రామచంద్ర ప్రభు అని గట్టిగా ఏడ్చాడు. అయ్యో, ఇదంతా నా వివేకమే. ఒక్క నిమిషంలో వస్తానని చెప్పి ఇంత సమయం వృధా చేశాను. నా వల్ల ఈరోజు మీరు నాకు దూరం అయిపోయారు అని బాధతో కృంగిపోయాడు. శ్రీరాముడు విష్ణువు రూపంలోకి మారాడు. హనుమంతుడి బాధ చూసి విష్ణుమూర్తి ప్రత్యక్షమై, హనుమ, ఇందులో నీ తప్పు ఇసుమంతయు లేదయ్యా. నువ్వు ఎంత చేసినా కాలాన్ని మార్చలేవు అని ఓదార్చాడు. ప్రభు, నేను కూడా మీతో పాటి వైకుంఠానికి వస్తాను అని హనుమంతుడు విన్నవించగా ఆ మహావిష్ణుమూర్తి, లేదు హనుమ, ఈ భూమి మీద ఉండి ధర్మాన్ని రక్షించు. నువ్వు చిరంజీవి, నా భక్తులను కాపాడు. రాముడి ఆజ్ఞకు తలవంచి హిమాలయాలకు వెళ్ళి తపస్సులో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఎక్కడైతే రామనామాన్ని జపిస్తారో అక్కడ సూక్ష్మ రూపంలో ఉండి ఆ భక్తులందరినీ కాపాడుతాడు. వాయువు పుత్రుడు. అందరూ చెప్పండి, జై శ్రీరామ్.